నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే అర్హత లేదు. మండిపడ్డ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అవగాహన కల్పించిన ఎస్పీ సతీష్ కుమార్. రేపు జరగాల్సిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాయిదా. జనవరి 4న నిర్వహించనున్నట్లు అధికారుల ప్రకటన. 6 నెలల చంద్రబాబు పాలనలో అభివృద్ధిని చూసి జగన్ పార్టీ కడుపు మంటతో రగిలిపోతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేస్తుందంటూ వైసీపీ నాయకులు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 10 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ చిన్నాభిన్నం చేసినా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని మంత్రి వివరించారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకొచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పిస్తూ అన్ని ప్రజా సంఘాల నేతలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప సభ గుంటూరులో జరిగింది. డీసీసీ కార్యాలయంలో జరిగిన దివంగత మన్మోహన్ సింగ్ సంతాప సభలో ప్రజా సంఘాల నేతలు పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, లింగంశెట్టి ఈశ్వరరావు, జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్లు ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని అన్నారు. దేశాభివృద్ది కోసం ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి గ్రామాల అభివృద్ది కోసం ఎన్నో ప్రణాళికలు తెచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సునీల్, జయసుధ, వాసు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశం ఉపాధి హామీ పథకం లేదు. అలాంటి గ్యారంటీ ఇచ్చి పేదలకి ఉపాధి కల్పించే పథకాన్ని ప్రవేశపెట్టిన ఆలోచన చేసినటువంటి మనిషి మన్మోహన్ సింగ్ గారు. ఆ ఒక్క పథకం చాలు ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వటానికి. అలాంటి ఆర్థిక శాస్త్రవేత్త దేశ అభివృద్ధిని, జీడిపిని 7, 8, 9% కూడా తీసుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి పురోభివృద్ధి, అలాంటి జీడిపి గ్రోత్ మళ్ళీ సాధించాలంటే ఈ ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అంత గ్రోత్ సాధించాడు. ప్రపంచంలో ఒక గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేశాడు. కళ్ళుండి చూడలేకుండా ఉన్నారు, చెవులుండి ఇనలేపడలేపడతా ఉన్నారు. ఆయన ఈ రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ ఉన్నారు, అంబేద్కర్ని అవహేళన చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉంటే ఒక స్వర్ణయుగం. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఈ రాష్ట్రం నుంచి వలసవాదం పోతూ ఉంటే కాపాడటం కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రతి మనిషికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా తన పని తాను చేసుకుంటూ ప్రభుత్వం నుంచి 200 రూపాయల నుంచి 400 రూపాయలు జీతం రూపంలో ఇచ్చేటటువంటి పరిస్థితి చేపట్టి ఒక ముందు చూపు ఆలోచన చేసినటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు లేని లోటు తీరంది. పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక శాఖని వారికి అప్పచెప్పి
తద్వారా భారతదేశంలో న్యూ ఎకనమిక్ న్యూ ఇండస్ట్రీ పాలసీ అని చెప్పని దాన్ని పెట్టి సరళీకృత ఆర్థిక విధానం ప్రపంచంలో ఎక్కడ సంపాదించుకో ఆ సంపాదన పెట్టుకుని ఇండియాలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఇది ఒకటి. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టడానికి ఒక పరిస్థితి జరిగింది న్యూ ఎకనమిక్ పాలసీ వల్ల. చాలా సందర్భాలు చాలా అంశాలు ఉన్నాయి వారి గురించి చర్చించాలంటే. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కూడా వారి పనిని కంప్లీట్ చేసి పక్కకు వచ్చారే తప్ప ఎటువంటి రాజకీయ శత్రుత్వం లేకుండా అందరినీ కలుపుకొని పోయినటువంటి ఒక నిగర్వి మన్మోహన్ సింగ్ గారని తెలియజేస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. తిరోగమనంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన ఆలోచనతో పరుగులు పెట్టించారని చెప్పారు. యూపీఏ హయాంలో ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా భారత్పై ఎలాంటి ప్రభావం చూపకపోవడానికి కారణం మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని తెలిపారు. గుంటూరులో శివాజీ మీడియాతో మాట్లాడారు. ఆ స్థితిలో మన్మోహన్ సింగ్ అనే ఆయన ఆర్థిక మంత్రికి వచ్చిన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్ట్ సోషలిస్టిక్ ఎండ్స్ నుంచి క్యాపిటలిస్టిక్ మీన్స్కి ఆర్థిక వ్యవస్థను మార్చి లిబరలైజేషన్ మరి ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అనే బాట పట్టించి అంతకుముందు ఉన్న కుంటుతో ఉన్న ఎకానమీని పరుగులెత్తించాడు. పరుగులెత్తించి అసలు ఈ దేశం మిగులుతుందా మిగలదా అని చెప్పి అంత చిన్న దేశం చిన్న దేశం కాదు మనది 100 కోట్ల పైన జనాభా ఉంది. అప్పటికే నిరక్షరాస్యత ఇంకా ఇల్ హెల్త్ ఇల్లిటరసీ పావర్టీ స్క్వేలరు ఇవన్నీ ఉన్నాయి. అనేకమైన భాషలు అనేకమైన ప్రాంతాలు అనేకమైన కులాలు దీన్ని ఏకాభిప్రాయాన్ని సాధించి దాన్ని నడిపించి దాన్ని బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో ఒక బలీయమైన ఒక ఆర్థిక వ్యవస్థగా దీన్ని రూపొందించిన పరిస్థితి మనం చూసిన తర్వాత మన ఉన్న చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాను మయన్మారు ఇవన్నీ పోయినాయి. ఇదే ప్రయోగాన్ని ఇటువంటి ప్రయోగాన్ని రష్యాలో చేస్తే గర్జించు రష్యా గాండ్రించు రష్యా అనే రష్యా ముక్కలైపోయి చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆయన దీన్ని నడిపించిన పరిస్థితి చూసాం. మా కళ్ళ ముందు ఇవన్నీ జరిగినాయి. తమ కుటుంబ సభ్యుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. పెదగాకాని వై జంక్షన్ వద్ద జరిగిన హెల్మెట్ వాడకం ఆవశ్యకతపై జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. యముడు యమబట్టలు వేషధారణలతో యాక్సిడెంట్స్ జరిగి కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో అనే అంశాన్ని వాహనదారులకు వివరించారు. అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ధరించడం వలన మరణాల సంఖ్య తగ్గించవచ్చని తెలిపారు. జిల్లాలో 1 సంవత్సర కాలంలోనే 1000 యాక్సిడెంట్లు జరిగాయని వెల్లడించారు. వాటిలో సుమారు 370 మంది చనిపోయారని మరో 600 మంది అంగవైకల్యం పొందారని అన్నారు. అందుకే వాహనదారులకు 15 రోజుల పాటు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తామని అనంతరం ఫైన్లు వేసి అవసరమైతే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెదకాకాని పోలీస్ సిబ్బంది కళాకారులు పాల్గొన్నారు. 1000 యాక్సిడెంట్స్ దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్లో జరిగింది. ఓన్లీ గుంటూరు వరకే నేను మాట్లాడుతున్నాను. ఈ 1000 యాక్సిడెంట్స్లో కూడా డెత్ అనేది 392 కేసెస్లో 304A కేసు అంటాము. అది 392 కేసెస్. దాంట్లో చనిపోయిన వాళ్ళు 411 మంది చనిపోయారు. అదేవిధంగా నాన్ ఫేటల్ అంటాము. నాన్ ఫేటల్ అంటే యాక్సిడెంట్స్ జరుగుతాయి కానీ ప్రాణం వెళ్ళదు, కానీ కాలు పోవడమో కై పోవడమో అలాంటి ఆయన యాక్సిడెంట్స్ 608 యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో అఫెక్ట్ అయిన వాళ్ళు 710 మంది అఫెక్ట్ అయ్యారు. అంటే దాదాపు 1000 యాక్సిడెంట్స్లో 1200 మెంబర్స్ వరకు దీంట్లో అఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒకసారి ఆ మగవాడు ఒక కుటుంబానికి చెందిన మగవాడు చనిపోయిన తర్వాత కుటుంబానికి ఉన్న సపోర్ట్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ ప్రాణాన్ని ఒక విలువ ఎవరికి అర్థం కావట్లేదనిలాగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ప్రజలకి ఒక బిహేవియరల్ చేంజ్ రావాలి, అందరూ కూడా విల్లింగ్గా చేయాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ హెల్మెట్ ఒక రోడ్ యాక్సిడెంట్ అవేర్నెస్ లాగా ఈ ప్రదర్శన ఈరోజు పెదకాకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరపడం జరుగుతుంది. 2 కాబట్టి అది 2 పైన ఎక్కువ ఎంఫసైజ్ చేస్తాము. ఇది 1000 రూపీస్ దగ్గర హెల్మెట్గా మనం ఫైన్ వేస్తాము. కమింగ్ డేస్లో రూల్స్ ప్రకారం చేస్తాము. అండ్ ఇంకొకటి ఆటోలో కూడా ఇప్పుడు ఇంకా 2 డేస్లో
అసోసియేషన్ అందరికీ మీటింగ్ ప్లాన్ చేస్తాము. ఈవెన్ కార్డ్స్, ఐడి కార్డ్స్ పరంగా కూడా అందరికీ ఇస్తున్నాము. సో దీని మేరకు కొన్ని వాళ్ళు కూడా నైట్ కంట్రోల్డ్ మూవ్మెంట్ ఆఫ్ ఆటోస్ ఉండడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నల్లికాంత్, ఇతర నేతలు అన్నారు. సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ కీర్తిని దెబ్బతీసేలా మాట్లాడిన అమిత్ షాపై ప్రధాని మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా, మండల కేంద్రాల్లో వామపక్ష పార్టీలు నిరసనలను నిర్వహిస్తామన్నారు. ప్రపంచ మేధావిగా, భారత రత్నగా, భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపకల్పన చేయడంలో రాజ్యాంగ రూపశిల్పి, రూపకర్త అయినటువంటి అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగించడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ అఖిల భారత స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ, రాష్ట్ర స్థాయిలో వచ్చే పిలుపులన్నింటినీ జయప్రదం చేస్తూ అమిత్ షా రాజీనామా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు మోడీ 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 అని పెద్ద ఎత్తున జపం చేస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ తలుచుకుంటే వాళ్ళకి ఎందుకు అంత కోపమో అర్థం కావటం లేదు. కేవలం ఇది రాజ్యాంగం మీద కోపం, అంబేద్కర్ మీద కోపం కాదు, ఇది రాజ్యాంగం మీద కోపం. అందుకని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మోడీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి. ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రత్యేక సమావేశాల్లో ఈ విధమైన అంబేద్కర్ని అగౌరవపరుస్తూ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము. విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం చేపట్టింది. పొన్నూరు రోడ్లోని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనలో వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచమంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపేలా నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీని ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ ర్యాలీ సాగింది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు టూ వీలర్ పై ఉండేవారికి హెల్మెట్ లేకపోవడం వల్ల తీవ్ర గాయాలతో చనిపోతున్నారని ఎస్పీ చెప్పారు. అలా జరగడం వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకునేలా చూడాల్సిన బాధ్యత ఆ ఫ్యామిలీ మెంబర్స్ పై ఉందన్నారు. రీసెంట్ టైమ్స్లో జరిగిన యాక్సిడెంట్స్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు టోటల్లీ టూ వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. టూ వీలర్ యాక్సిడెంట్స్లో కూడా హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. 10 మందిలో 8 మంది హెల్మెట్స్ వేసుకోవడం లేదు. దానివల్ల హెడ్ ఇంజరీ ఎక్కువ అవుతుంది. కాబట్టి టూ వీలర్లో నడుపుతున్న వాళ్ళందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలన్న ఉద్దేశంతో పాటు ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన గుంటూరు టౌన్ మాత్రం కాకుండా ఆల్రెడీ పెద్దకాకాని నార్త్ మన ఎస్డిపి అంటే నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో పెద్దకాకానిలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఒక 1 మంత్ ఇలాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించి తరువాత ఫైన్ అమౌంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా వేయడం అనేది జరుగుతాయి. సో అందరూ కూడా ప్రజలందరూ కూడా హెల్మెట్ వేసుకోవాలని చెప్పేసి మన గుంటూరు పోలీస్ తరపు నుంచి విన్నపులు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిశ్రమల మరియు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో
ఎంఎస్ఎంఈ పార్క్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు తమ సత్తా చాటారు. రిషబ్ ఓత్సవాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని సరస్వతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిషబ్ ఇంటర్ నుంచి మాస్టర్ మైండ్స్ లో విద్యను అభ్యసించారని చెప్పారు. సీఏ ఫైనల్ ఫలితాల్లో మొదటి 50 ర్యాంకుల్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ 4 ఉన్నారని తెలిపారు. పక్కా ప్రణాళికతో తాము ఈ ఫలితాలు సాధించామని మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. అండ్ ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సుమారుగా 11,000 మంది సీఏ ఫైనల్ కంప్లీట్ చేసి చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ 11,000 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కాదండి, వివిధ సంస్థల్లో చదువుతున్నట్టు విద్యార్థులు. అసలు ఎంతమంది పాస్ అయ్యారనేది మీకు కూడా తెలియాలని. చాలామందికి ఏంటంటే సీఏ ఫైనల్ అంటే 10 మంది 20 మంది పాస్ అవుతారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది కరెక్ట్ కాదని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఆల్ ఇండియా ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 33rd ర్యాంక్, ఆల్ ఇండియా 34th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా 40th ర్యాంక్ కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మొదటి 50 ర్యాంకుల్లో 4 ర్యాంకులు. డిసెంబర్ 28న జరగాల్సిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జనవరి 4కు వాయిదా పడింది. ఈ నెల 20న జరిగిన సమావేశం కొనసాగింపుగా 28న మీటింగ్ నిర్వహించాలని తొలుత ప్రకటించారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో కేంద్రం జనవరి 1 వరకు సంతాప దినాలను ప్రకటించింది. దీంతో కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారంకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. నల్లచెరువు, బుడంపాడు, ఆర్టీసీ కాలనీ, ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులపై కమిషనర్ ఆరా తీశారు. పలుచోట్ల రోడ్డు ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన కమిషనర్ స్వచ్ఛందంగా ఆక్రమణదారులు తొలగించాలని, లేకుంటే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొంతమంది లేనప్పుడు దీంట్లో చండీగఢ్ డిస్కమ్ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని బలపరుస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. శంకరవల సెంటర్లో ఆర్థిక నేరగాడు అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బి లక్ష్మణరావు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడెందుకు స్మార్ట్ మీటర్లను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు డి లక్ష్మీనారాయణ, సలీం, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చండీగఢ్ విద్యుత్ డిస్కమ్ను అమ్మేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. డిసెంబర్ 31 నాటికి ఈ డిస్కమ్ ఆస్తులు మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిని వ్యతిరేకిస్తూ 25వ తారీఖున చండీగఢ్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారికి సిఐటియుగా దేశవ్యాప్తంగా కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. 31వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు కూడా దిగబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వీటితో పాటు ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరించడానికి ముందులో భాగంగా స్మార్ట్ మీటర్లు అనేటువంటి వాటిని తీసుకొస్తా ఉన్నారు. వాటి తర్వాత డిస్కమ్లు ప్రైవేటీకరణ చేయటం, ఈ పేరుతో మొత్తం విద్యుత్ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మొదటగా చండీగఢ్లో ప్రారంభమైంది, ఆ తర్వాత తెలంగాణలో తీసుకురాబోతూ ఉన్నారు, అవి ఆంధ్ర కూడా తీసుకురాబోయే పరిస్థితి. కాబట్టి తక్షణమే వీటిని వ్యతిరేకించాలని. కృష్ణా, గుంటూరు జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం డిసెంబర్ 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరగనుంది. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిరుద్యోగ, ఉద్యోగ, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న ఎన్జీఓ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కోసం ఎన్నోసార్లు పోరాటాలు చేసి అండగా లక్ష్మణరావు నిలిచారని, అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం
ఆత్మీయ సమావేశం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, సలీం, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారి ఆత్మీయ సమావేశం ఎల్లుండి అంటే 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎన్జిఓ కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, వివిధ ప్రజా సంఘాలు, పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాయిస్ని మండలిలో వినిపించేదానికి సరైనటువంటి వ్యక్తులు లేనటువంటి పరిస్థితిగా ఉంది. మరి 2007 నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా లక్ష్మణరావు గారు ఉన్నారు. ఈపాటికే వారు ఏ విధమైనటువంటి ప్రజాసేవలో ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచేవారు అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనాలని చెప్పి సమగ్ర శిక్ష గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ మెంబర్స్ కు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. చౌత్ర సెంటర్లోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎంసీ సభ్యులు, టీచర్స్ అందరూ పూర్తి సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములు కావాలని కోరారు. పాఠశాలకు గైర్హాజరైన పిల్లలను పరిశీలించి వారిని తిరిగి పాఠశాలకు చేర్పించాలని సూచించారు. అనంతరం వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పెట్టిన రాష్ట్ర స్థాయి ఎస్ఏ రైటింగ్ నగదు బహుమతి పొందిన 10వ తరగతి విద్యార్థిని అర్షియా ఫాతిమను అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎండి కాసిం, ఆరిఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్ని భవిష్యత్తులో మరి భావి పౌరులుగా ఎంత ఉత్తమంగా తీర్చిదిద్దాలి, దానికి మనమేమి చర్యలు తీసుకోవాలనే విధంగా మరి తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా విద్యకు సంబంధించి ప్రతి స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ ఎంత ఉంది, ఆబ్సెంటీస్ ఎంతమంది ఉన్నారు, ఈ ఆబ్సెంటీస్ని తగ్గించడానికి గాను ప్రతి క్లాస్ టీచరు కూడాను వారి వారి పిల్లలకి ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో వారి తల్లిదండ్రులకి కంటిన్యూస్గా ఫోన్ చేయడం ద్వారా వాళ్ళని తరగతి గదుల్లోకి ప్రవేశించే విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగనే బడి బయట పిల్లలందరినీ కూడా సర్వే చేసి మరి సీజనల్ హాస్టల్స్లోనూ స్కూల్స్లోనూ చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొందడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ద్వితీయ స్థానాన్ని పొందింది. ఈ సందర్భంగా ఆ అమ్మాయిని విద్యార్థి అర్షియాను మన విద్యాశాఖ తరఫున ఏపీసీ మేడం గారు అభినందించడం జరిగింది. చాలా సంతోషం. ఈ పాఠశాల నుంచి పిల్లల్ని అన్ని విధాలుగా తయారు చేసి అన్ని రంగాల్లో ముందుండే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు అన్ని విధాలుగా సహకరించిన గైడ్ టీచర్ మహమ్మద్ ఆరిఫ్ గారిని కూడా అభినందిస్తూ తీస్తున్నాను. జిల్లా పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట్లాడారు. ఈ సందర్భంగా వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కమిషన్ల కోసం, అవినీతి సొమ్ము కోసం చేయవలసిన తప్పుడు పనులు చేసి వైసీపీ పార్టీ నాయకులతో విద్యుత్ ఛార్జీలు పెంచారని, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా నుండి కాంట్రాక్ట్ సొమ్ము కట్టవలసి వచ్చిందని అధిక రేటుకు కొని ప్రజలపై భారం మోపిన పాపం జగన్ రెడ్డికి దక్కిందన్నారు. జగన్ రెడ్డి వెళ్తూ చేసిన పాపమే ఇప్పుడు ప్రజలపై పడుతున్న ట్రూ అప్ ఛార్జీల భారం అన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని రంగ బాలకృష్ణ కోరారు. వ్యాపారుల అభ్యున్నతికి తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. తన అనుభవాన్ని గుర్తించి వ్యాపారులు తమ ప్యానెల్ కు మద్దతు ఇవ్వాలన్నారు. విజయవాడలో గొల్లపూడి గాంధీ కాంప్లెక్స్ ఆదర్శంగా తీసుకుని మన గుంటూరు నగరం నందు 9 వ్యాపార సంఘములతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడిగా 23 ఎకరముల 324 దుకాణములు కట్టుబడి వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తున్నాను. ది 28/12/2024 శనివారం ద్వారా ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల యందు నేను అధ్యక్షునిగాను మరియు వివిధ వ్యాపార వర్గం నుండి ఉపాధ్యక్షులు, గౌరవ కార్యదర్శులు మరియు కార్యవర్గంగా పోటీ చేస్తున్నాము. కనుక మీ అమూల్యమైన ఓటును మా ప్యానల్కి వేసి మమ్మల్ని అందరినీ ఘన విజయం చేకూర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రార్థించున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే అర్హత లేదు, మండిపడ్డ మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అవగాహన కల్పించిన ఎస్పీ సతీష్ కుమార్. రేపు జరగాల్సిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం వాయిదా. జనవరి 4న నిర్వహించనున్నట్లు అధికారుల ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.